Welcome to Telangana State Board of Intermediate Education Vocational Course second year. Today Unit 5th of Domestic Appliances and Rewinding of Theory 2 chapter. In this one we are going to learn rewinding procedures, to know the function of rewinding tools, to practice the testing of motor. సో ఈరోజు మనం జనరల్ ప్రొసీజర్ ఫర్ వైండింగ్ అండ్ రీవైండింగ్, డొమెస్టిక్ అప్లయన్సెస్ యొక్క జనరల్ ప్రొసీజర్ వైండింగ్ మరియు రీవైండింగ్ చేయటకు పాటించవలసిన ప్రొసీజర్ను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం ఇంట్రొడక్షన్ చూసుకుంటే, ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ మిషన్ ఇన్ విచ్ ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్. ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఏసీ మిషన్స్ దిస్ ఈజ్ arranged on stator, but in the DC machines the winding is placed on the rotating part of rotor. The systematic arrangement of armature conductors on periphery of armature is called armature winding. This arrangement is different for AC machines and DC machines. So ఒక సిస్టమేటిక్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మనము మోటార్లో చేసేటటువంటి వైండింగ్ను వైండింగ్ అని ఆర్మేచర్ వైండింగ్ అంటున్నాము. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వైండింగ్స్, మనకు ఎన్ని రకాల వైండింగ్స్ ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటూ పోతే, ఆర్మేచర్ వైండింగ్స్ అనేటివి మనకు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి క్లోజ్డ్ టైప్ మరియు రెండవది ఓపెన్ టైప్. సో ఇన్ దిస్ క్లోజ్డ్ టైప్, ఇన్ వైండింగ్ దేర్ ఈజ్ ఏ closed path around armature. This is possible only through the use of commutator. This type of windings are used in DC machines and AC commutator machines. Sometimes it is also called as DC armature winding. సో క్లోజ్డ్ టైప్ అనేది మనకు ముఖ్యంగా DC ఆర్మేచర్ వైండింగ్ అని పిలుస్తాం దీన్ని. మరియు ఇది DC మిషన్లలో మరియు AC కామ్యుటేటర్ మిషన్స్లలో మాత్రమే మనకి ఇది ఉపయోగపడుతుంది. క్లోజ్డ్ టైప్ ఆ పేరులోనే ఉంది కదా, మనకు అది క్లోజ్డ్ అంటే ఆ వైండింగ్ అంతా కూడా మనకు క్లోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ టైప్. ఇన్ దిస్ వన్ ద ఆర్మేచర్ మే బి లెఫ్ట్ ఓపెన్ ఎట్ వన్ ఆర్ మోర్ పాయింట్స్ విల్ స్టాప్ ద ఎండ్స్ ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ వైండింగ్ వర్ బోత్ ద terminals, and then any desired interconnection can be made external. This type of winding is extensively used for AC machines. It is also known as AC armature windings. So open type winding no మనము AC ఆర్మేచర్ వైండింగ్ అని కూడా పిలుస్తాము. దీంట్లో మనకు వైండింగ్ అనేది ఓపెన్గా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనము ఆర్మేచర్ వైండింగ్ అగైన్ మనం దీన్ని చూసుకుంటే, అగైన్ armature winding classified into two types. Number 1 single layer winding, number 2 double layer winding. సో మీరు ఇక్కడ పటంలో చూసిన విధంగా సింగిల్ లేయర్ వైండింగ్లో ఏ విధంగా మనకు స్లాట్ను, కాయిల్ సైడ్ను, కండక్టర్ను మనం చేస్తుందో మీరు గమనించవచ్చు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఫిగర్ బిలో మనకు కనబడుతుంది డబుల్ లేయర్ వైండింగ్ ఏ విధంగా ఉందో, టర్న్స్, స్లాట్స్, తర్వాత కాయిల్ సైడ్ 1, కాయిల్ సైడ్ 2 ఏ విధంగా ఉందో మనకు మీరు గమనించవచ్చు. So single layer winding. In single layer winding arrangement, the whole slot is occupied by one side of a coil. So single layer winding లో మొత్తం స్లాట్ అంతా కూడా ఒక కాయిల్తో మనకు ఆక్యుపై చేయబడి ఉంటుంది. ఏ కాయిల్ మే హ్యావ్ సింగిల్ టర్న్ ఆర్ మల్టీ టర్న్స్. ఇట్ కెన్ బి మేడ్ ఆన్ సెమీ ఎన్క్లోజ్డ్ ఆర్ క్లోజ్డ్ టైప్ స్లాట్స్. ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అండ్ మేకింగ్ కనెక్షన్స్ ఈజ్ ఈజీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఏసీ మిషన్స్. సింగిల్ లేయర్ వైండింగ్ను మనం ముఖ్యంగా ఏసీ మిషన్ వైండింగ్లో ఉపయోగిస్తాము. రెండవది డబుల్ లేయర్ వైండింగ్. డబుల్ లేయర్ వైండింగ్ హ్యావ్, ఇన్ దిస్ వైండింగ్ వీ హ్యావ్ ఐడెంటికల్ కాయిల్స్ విత్ వన్ సైడ్ ఆఫ్ ఈచ్ కాయిల్ లయింగ్ ఇన్ టాప్ హాఫ్ ఆఫ్ ది స్లాట్ అండ్ ద అదర్ సైడ్ at the bottom half of the another slot. It gives neat arrangement. Designing of this type is very easy. This type of winding is made on open type of slots used in AC and DC machines. సో డబుల్ లేయర్ వైండింగ్ అనేది మనకు టాప్ ఆఫ్ ది స్లాట్లో మనం చేస్తున్నాం దీన్ని. తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ది బాటమ్ హాఫ్ ఆఫ్ ది అనదర్ స్లాట్, ఒకటి మనకు ఒక స్లాట్ పైన హాఫ్ ఆఫ్ ది స్లాట్ వచ్చేసి మనకు ఈ విధంగా మనకి ఇది ఉంటుంది. ఇట్ గివ్స్, ఇది ఒక నీట్ అరేంజ్మెంట్ను మనం ఈ వైండింగ్ వల్ల మనకు ఒక నీట్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది. దీన్ని మనము ఏసీ మరియు డీసీ మిషన్ల కొరకు కూడా వాడతాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్లాట్స్. మీరు ఫిగర్లో చూసిన విధంగా వైడ్ ఓపెన్ స్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి, సెమీ క్లోజ్డ్ స్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లోజ్డ్ స్లాట్స్ ఏ విధంగా ఉన్నాయని మీరు ఇక్కడ పటంను చూసి, ఫిగర్ను చూసి మీరు గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్ మెటీరియల్స్. ముఖ్యంగా మనము
డీసీ మోటార్ వైండింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆర్మేచర్ వైండింగ్ చేసేటప్పుడు మెటీరియల్స్ అవసరం పడతాయి. ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొవైడింగ్ ద ఆర్మేచర్ మే బీ గ్రూప్డ్ ఇంటూ 2 క్లాసెస్ నేమ్లీ. సో ఆర్మేచర్ వైండింగ్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ను 2 రకాలుగా మనం విభజిస్తున్నాము. దాంట్లో మొదటిది కండక్టింగ్ మెటీరియల్స్ అండ్ రెండవది ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఇన్ కండక్టింగ్ మెటీరియల్స్, in small machines, round copper conductors are used in armature, but in machines of large output, rectangular conductors are utilized, which are also known as strip conductor. The conductors are named according to the type of insulation used on them. The following conductors are used in the armature of electrical machines. So చిన్న మెషిన్లలో మనము రౌండ్ కాపర్ కండక్టర్స్ని ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా పెద్ద లార్జ్ అవుట్పుట్ ఉన్నటువంటి మెషిన్లలో మనము రెక్టాంగులర్ షేప్ ఉన్న కండక్టర్లని మనము ఇక్కడ ఉపయోగిస్తున్నాము. సో ఈ క్రింద ఇవ్వబడినటువంటి కండక్టర్స్ని మనం ముఖ్యంగా ఎలక్ట్రికల్ మెషిన్స్లలో వైండింగ్ చేయడానికి మనము ఉపయోగిస్తున్నాము. అవి ఏం కండక్టర్స్ అంటే నెంబర్ 1 ఎనామిల్డ్ వైర్, నెంబర్ 2 సింగిల్ కాటన్ కవర్డ్ కాపర్ ఎనామిల్డ్ వైర్, దీన్ని ఎస్సిసి కాపర్ వైర్ అని అంటున్నాము. తర్వాత సింగిల్ సిల్క్ కవర్డ్ కాపర్ ఎనామిల్డ్ వైర్ ఎస్ఎస్సి సియు వైర్. అండ్ నాలుగవది స్ట్రిప్ కండక్టర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఇన్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ used in electrical machines should be resistant to moisture to avoid short circuit or earth fault in them. The type of information required depends upon the voltage of the machine. For high voltage machines, the slots are lined with a layer of impregnated mica or micanite. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము మనకు తెలుసు. మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా ఇన్సులేటర్ అనేది షార్ట్ సర్క్యూట్ కాకుండా మనను కాపాడుతుంది. కాబట్టి ఈ వైండింగ్ను షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడడానికి, అదేవిధంగా ఎర్త్ ఫాల్ట్ నుండి రక్షించడానికి మనము ఇన్సులేటింగ్ మెటీరియల్స్ను వాడుతున్నాము. ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ మనం చూస్తే ఒకసారి నెంబర్ 1లో ఎంపైర్ క్లాత్, సెకండ్ 1లో మిల్లీనెక్స్, మూడవది లెదరాయిడ్ పేపర్, నాలుగవది ఫిల్మ్ లెదరాయిడ్, ఐదవది మైకనైట్, ఆరవది ఫైబర్, ఏడవది కాటన్ టేప్ ఆర్ సిల్క్ టేప్, ఎనిమిదవది ఎంపైర్ టేప్, అదేవిధంగా తొమ్మిదవది గ్లాస్ టేప్, పదవది పీవీసీ స్లీవ్స్, 11వది బైండింగ్ థ్రెడ్, 12వది బ్యాంబూ, 13వది ఇన్సులేటింగ్ వార్నిష్, 14వది రెజిన్ కోల్డ్ సోల్డర్, 15వది రెజిన్ ఆర్ సోల్డరింగ్ పేస్ట్. సో వీటిని ఇంతకుముందు మనం చెప్పినట్టు వాటిని ఉపయోగించి మనము ఇన్సులేటింగ్ మెటీరియల్ను చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ పటంలో చూసిన విధంగా మనకు టూల్స్ మరియు స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఫర్ మేకింగ్ వైండింగ్ అండ్ రీవైండింగ్. సో ఇక్కడ కనబడుతున్నటువంటి టూల్స్ను మరియు స్పెషల్ ఎక్విప్మెంట్స్ను మనం ఉపయోగించి మనము వైండింగ్ను మరియు రీవైండింగ్, డీసీ మిషన్ యొక్క వైండింగ్ను మరియు రీవైండింగ్ను చేస్తున్నాము. అవి ఏంటంటే ఇక్కడ పటంలో చూపిన విధంగా స్కిన్ కాయిల్ మేకర్, వెడ్జ్ డ్రైవర్, మైకా కట్టర్, ఎండ్ వెడ్జ్, హ్యాండ్ గ్రైండర్, స్లాట్ డ్రిఫ్ట్, కాయిల్ ఫామ్, వెడ్జ్ డ్రైవర్, వుడెన్ మౌల్డ్, డీ డ్రిఫ్ట్, వుడెన్ మ్యాలెట్, స్క్రూ డ్రైవర్. ఇక్కడ మీరు చూస్తే అన్ని విధంగా మీకు కనబడుతుంది ఇక్కడ. రెండవది నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్మేచర్ వైండింగ్ మెషిన్స్. సో ఆర్మేచర్ వైండింగ్ చేయడానికి మనకు మా హ్యాండ్ వైండింగ్ కూడా చేస్తాము. అదేవిధంగా మనకు మెషిన్స్ కూడా ఉన్నాయి. అవి ఎలాంటి మెషిన్స్ ఉన్నాయని ఇక్కడ మనకు పాఠంలో చూపడం జరుగుతుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ స్టెప్స్ ఫర్ డిస్మెంట్లింగ్ అండ్ రీవైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మెషిన్. సో ఒక మెషిన్ని మనము రీవైండింగ్ కానీ, వైండింగ్ చేసేటప్పుడు కానీ, డిస్మెంట్లింగ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్ను పాటించవలసి ఉంటుంది. వితౌట్ రూల్స్ పాటించకుండా మనము ఏ విధమైన మెషిన్ని కూడా మనము డిస్మెంట్లింగ్ కానీ, రీవైండింగ్ కానీ చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏసీ మెషిన్స్ను మనం ఏ విధంగా స్టెప్స్ తీసుకుని డిస్మెంట్లింగ్ మరియు రీవైండింగ్ చేస్తామో తెలుసుకుందాము. ఫస్ట్ రిమూవ్ ద పుల్లీ ఫ్రమ్ ద షాఫ్ట్ ఆఫ్టర్ లూజింగ్ ద పుల్లీ స్క్రూ అండ్ కీ. సో ఇది మనకు తెలుసు, పుల్లీ స్క్రూని లూజ్ చేసిన తర్వాత మనము షాఫ్ట్ను బయటకు తీసుకోవాలి అంటున్నాడు. రెండవది మేక్ మార్కింగ్స్ ఆన్ ద ఎండ్ కవర్స్ ఫ్రేమ్ బై సెంటర్ పంచ్. సెంటర్ పంచ్తో మనకు ఇక్కడ మార్కింగ్ను కూడా మనకు చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది నౌ అన్స్క్రూ ఆఫ్ కప్లింగ్ అండ్
remove the side cover which is fitted opposite to the pulley of the motor. మోటార్కు ఉన్నటువంటి పుల్లీని కూడా మనము అన్స్క్రూ చేసేసి కప్లింగ్ను మనం కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా సిమిలర్లీ అన్స్క్రూ ద అదర్ సైడ్ కవర్ అండ్ రిమూవ్ ద రోటర్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద స్టేటర్ ఆఫ్టర్ కేర్ఫుల్ స్లిప్పింగ్. సో మోటార్కు రెండో వైపు ఉన్నటువంటి కవర్ని కూడా మనము అన్స్క్రూ చేసి తీసేయాల్సిన అవసరం ఉంది. ఐదవది ఇన్స్పెక్ట్ ద ఔటర్ సర్ఫేస్ ఫర్ రోటర్ అండ్ స్టాటర్ ఫర్ ఎనీ సైన్ ఆఫ్ ఫ్రిక్షన్ డ్యూ టు లూజ్ బేరింగ్స్ ఇఫ్ ఎనీ. సో లూజ్ బేరింగ్స్ వలన ఏదైనా మనకు ఫ్రిక్షన్ రాపిడి వలన ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమో మనకు అవుట్ సైడ్ నుంచి మనం చూసుకోమని చెప్తున్నారు. ఆరోది ఇఫ్ ఎనీ సైన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ద రోటర్ ఆర్ స్టాటర్ రిమూవ్ బేరింగ్స్ ఫ్రమ్ సైడ్ అండ్ చెక్ ఫర్ లూజ్నెస్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ రీప్లేస్ ద బేరింగ్స్. సో ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనకు బేరింగ్స్ అనేటివి సరిగ్గా లేనప్పుడు రోటర్ షాఫ్ట్ తిరిగేటప్పుడు మనకు బేరింగ్స్ ఒకవేళ పాడైపోతే మనకు ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకు అనవసరమైన లాసెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని తగ్గించడానికి మనము అవసరం పడితే బేరింగ్స్ని రీప్లేస్ చేయమని ఇక్కడ ఉంది. తర్వాత ఏడవ స్టెప్ ఏముంది మనకు అంటే క్లీన్ ద వైండింగ్ విత్ ఎయిర్ బ్లోవర్. సో మనము ఖచ్చితంగా వైండింగ్ని ఎయిర్ బ్లోవర్తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎనిమిదవది టాబ్లెట్ ఆల్ ద డేటా అండ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద స్టాటర్. సో స్టాటర్ నుంచి మనం సేకరించినట్టు మొత్తం డేటాని కూడా ఒక దగ్గర సేకరించుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్లో మనం చూస్తే ఇక్కడ మేక్ ఏ కనెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ ది వైండింగ్ కనెక్షన్ డయాగ్రామ్ చేసుకోవాలి. Dislodge the damaged winding from stator. Separate the one coin carefully for making former. Now clean the stator. Make a wooden former and prepare the required number of new coils. Insulate the stator as recommended by the manufacturer. Insert the new coils in the slots and test them for any possible earth fault. Connect all the coils according to the connection diagram. Recheck the connection. Now test the wound starter for leakage, short circuit or open circuit if any. Reassemble the motor, run the motor under test and measure per phase currents which is equal to the rated values. Preheat impregnator and then bake starter at 80 degrees centigrade to 90 degrees centigrade temperatures. సో ఈ విధంగా మనము ప్రతి దాన్ని తీసేసుకున్న తర్వాత మనము ఏదైనా డ్యామేజ్ కూడా ఉందో లేదో తెలుసుకున్న తర్వాత మనము ఒక్కొక్క దాన్ని విప్పుకున్న తర్వాత మనకు మ్యానుఫ్యాక్చర్ సూచించిన ప్రకారంగా ఇన్సులేషన్ ఉందా లేదా, ఒకవేళ ఇన్సులేషన్ లేకపోతే మనం దాన్ని తిరిగి ఇన్సులేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనము స్టార్టర్ని లీకేజ్, షార్ట్ సర్క్యూట్ నుంచి ఓపెన్ సర్క్యూట్ లాసెస్ నుంచి మనం ఒకసారి చెక్ చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనము మోటార్ని తిరిగి రీఅసెంబుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మోటార్ని మనము రన్ చేసి మనకు రేటెడ్ వాల్యూస్ వస్తున్నాయా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాతనే మనము మోటార్ యొక్క వైండింగ్ని 80 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు 80 to 90 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద ఉంచి హీట్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ డీసీ మిషన్ని మనం ఏ విధంగా రీవైండింగ్ మరియు వైండింగ్ చేస్తామో తెలుసుకోవాలంటే, అసెంబ్లీ చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ముందుగా సేమ్ దానికి లాగానే దీన్ని కూడా రిమూవ్ పుల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ పుల్లీ పుల్లర్. డు నాట్ యూజ్ హ్యామర్ టు రిమూవ్ ఇట్. చాలామంది సేమ్ స్పానర్ని వాడకుండా ఏదో ఒక దానితో వాడతారు. అలా కాకుండా ఖచ్చితంగా హ్యామర్ను యూజ్ చేయకూడకుండా పుల్లీ పుల్లర్ని వాడి మనము చూస్ చేయమంటున్నారు. తర్వాత టేక్అవుట్ ద కార్బన్ బ్రషెస్ ఫ్రమ్ ద బ్రష్ హోల్డర్స్ నుంచి మనకు కార్బన్ బ్రషెస్ని బయట తీసుకోమంటున్నారు. ఆఫ్టర్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్క్రూ డ్రైవర్ అండ్ స్పానర్ అన్స్క్రూ ద నట్స్ ఆఫ్ ఆర్ స్క్రూస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆఫ్ బోత్ ద కవర్ ప్లేట్స్ అండ్ రిమూవ్ దెమ్. సో ఆ కవర్ ప్లేట్స్ ఇంకా నట్ బోల్ట్స్ ఏమైతే ఉన్నాయో మిగిలినవి కూడా అవన్నీ కూడా స్క్రూ డ్రైవర్తో మనము బయటకు తీసేసుకోమంటున్నారు. ఆ తర్వాత దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాలెట్ అండ్ వుడెన్ బ్యాటన్ ఓపెన్ ద కవర్. సో మ్యాలెట్ మరియు వుడెన్ బ్యాటన్ సహాయంతో మనము ఆ కవర్ని ఓపెన్ చేయాల్సి ఉంది. తర్వాత యూజ్ ప్రాపర్ స్క్రూ డ్రైవర్ ఆర్ స్పానర్ ఫర్ పర్టికులర్ స్క్రూ ఆర్ నట్. ప్లీజ్ స్టాప్, నెవర్ యూజ్ ప్లేయర్ టు ఓపెన్ నట్స్.
నెక్స్ట్ అదే విధంగా మనం కంటిన్యూషన్ చేసుకుంటూ పోతే టేక్అవుట్ ఆర్మేచర్ సేఫ్లీ సో దట్ ఇట్ మే నాట్ స్క్రాచ్ ద ఫీల్డ్ కోర్ను ఏ విధంగా కూడా దాన్ని నష్టం చేయకుండా దాన్ని ఆర్మేచర్ని బయట తీసుకోమంటున్నాము. టెస్ట్ టు బీ క్యారీడ్ ఆన్ ఆర్మేచర్ ఫర్ ట్రేసింగ్ ఫాల్ట్స్. సో ఇక్కడ మనము ఆర్మేచర్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి దానిపైన మనం టెస్ట్ జరపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రివైండ్ ద ఆర్మేచర్ ఇఫ్ ద ఫాల్ట్ ఈజ్ ఇన్ మోర్ కాయిల్స్ ఆర్ మెనీ కాయిల్స్ ఆర్ బంట్. సో మనము ఆర్మేచర్ వైండింగ్ ఎప్పుడు చేస్తున్నాము, ఒకవేళ ఆర్మేచర్ యొక్క ఫాల్ట్ వల్ల కాయిల్స్ ఎక్కువ ఒకటి రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ మొత్తానికే మనం వైండింగ్ వెళ్ళిపోతే బంట్ అయిపోతే కాలిపోతే అప్పుడు మనం తిరిగి దాన్ని ఆర్మేచర్ని రీవైండింగ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. నెక్స్ట్ 9th స్టెప్లో మనకి ఏం చెప్తున్నామంటే రిమూవ్ ద ఫీల్డ్ కాయిల్స్ బై ఓపెనింగ్ పోల్ షూస్ అండ్ చెక్ ఫర్ ఎనీ ఫాల్ట్స్ అండ్ దెన్ రీఅసెంబుల్ ద మోటార్. సో పోల్ షూను కూడా మనం ఒకసారి విప్పి దాంట్లో మనకు ఏదైనా కాయిల్స్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఫాల్ట్ ఉందా చెక్ చేసుకున్న తర్వాతనే మనము రీఅసెంబుల్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టేకింగ్ డేటా ఫ్రమ్ ఒరిజినల్ వైండింగ్. ఇక్కడ పటంలో చూపిన విధంగా మనకు ఏ మిషన్ అయినా డీసీ మిషన్ అయినా ఏసీ మిషన్ అయినా మనము రీవైండింగ్ మరియు అసెంబ్లింగ్ చేసేటప్పుడు దాని యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మనకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో మనకి ఇక్కడ పటంలో చూపిన విధంగా మోటార్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే హెచ్పి ఆర్ కేడబ్ల్యూ, కిలోవాట్, ఆర్పిఎం, రెవల్యూషన్స్ పర్ మినిట్, యాంప్స్, దాని యొక్క సైకిల్స్, దాని యొక్క వోల్ట్స్, టెంపరేచర్, అది సింగిల్ ఫేసా 3 ఫేసా, దాని యొక్క డైరెక్షన్, టైప్, ఫ్రేమ్, స్టైల్, మోడల్, సీరియల్ నెంబర్, ఏసీ ఆర్ డీసీ, నంబర్ ఆఫ్ పోల్స్, నంబర్ ఆఫ్ స్లాట్స్, ఇన్ఫ్లేషన్ క్లాస్ అండ్ మేక్. సో ఇవన్నీ కూడా మనకు మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనకి ఇవ్వబడతాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఆర్మేచర్ అండ్ కమ్యుటేటర్ డీటెయిల్స్, తర్వాత ఆర్మేచర్ వైండింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏసీ మెషిన్. ఇవన్నీ మనకు ఇక్కడ చూపించిన విధంగా బిఫోర్ డిస్మెంట్లింగ్, ఆఫ్టర్ రిమూవింగ్ కాయిల్స్, మనము ఇవన్నీ నంబర్ ఆఫ్ ఫేసెస్ అండ్ పోల్స్, నంబర్ ఆఫ్ స్లాట్స్, నంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ యాక్సిలరీ వైండింగ్, హోల్ కాయిల్ వైండింగ్, కాయిల్ స్పాన్ ఆఫ్ మెయిన్ వైండింగ్, ఫేస్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా మనము నోట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ మోటార్ ఫర్ రీవైండింగ్. సో బిఫోర్ dismantling the motor for rewinding, it should be tested to locate faults. The possible faults are grouped as below. సో ఒక మెషిన్ని మనము రీవైండింగ్ చేయడానికన్నా ముందు అది నిజంగానే ప్రాబ్లంలో ఉందా, నిజంగానే దాంట్లో ఫాల్ట్ ఉందా, నిజంగానే అది పాడైపోయి ఉందా అని తెలుసుకోవడానికి ముందుగా మనం ఒక 3 టెస్ట్లను జరపవలసి ఉంటుంది. అవి ఒకటి గ్రౌండింగ్ ఆర్ ఎర్త్ ఫాల్ట్ టెస్ట్, రెండవది ఓపెన్ సర్క్యూట్ ఇన్ వైండింగ్ టెస్ట్, మూడవది షార్ట్ సర్క్యూట్ ఇన్ వైండింగ్ టెస్ట్. సో గ్రౌండింగ్ ఆర్ ఎర్త్ ఫాల్ట్ టెస్ట్లో మనం పటంలో చూపిన విధంగా గ్రౌండింగ్ ఆర్ ఎర్త్ ఫాల్ట్ టెస్ట్లో అనగా గ్రౌండ్ టెస్ట్ బిట్వీన్ కమ్యుటేటర్ సెగ్మెంట్ టు షాఫ్ట్, పటంలో చూపిన విధంగా మనం కనెక్షన్ చేసుకొని మనము దాని యొక్క రిజల్ట్ను చూసుకుంటాం మనము అది ఉందా లేదా అనేది. తర్వాత గ్రౌండ్ టెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో ఏ విధంగా చేస్తామనేది కూడా మనం ఇక్కడ పటంలో చూపిన విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రౌండింగ్ ఆర్ ఎర్త్ ఫాల్ట్ టెస్ట్ మనము క్యారీడ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ రెండవ టెస్ట్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ వైండింగ్ టెస్ట్. సో డీసీ మోటార్ వైండింగ్లో ఎక్కడైనా మనకు ఓపెన్ సర్క్యూట్ ఉందా అనేది తెలుసుకోవడానికి మనము ఈ ఓపెన్ సర్క్యూట్ ఇన్ వైండింగ్ టెస్ట్ మనము జరుపుతున్నాము, ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ మనకు మూడవ టెస్ట్ షార్ట్ సర్క్యూట్ ఇన్ ఆర్మేచర్ వైండింగ్ టెస్ట్. సో ఆర్మేచర్ వైండింగ్లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఆ మోటార్ వైండింగ్ అనేది మనకు కాలిపోతుంది. కాబట్టి ఆర్మేచర్ వైండింగ్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉందా అని కూడా మనము దాన్ని బట్టి మనము ఈ టెస్ట్ను బట్టి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రిమూవింగ్ ఓల్డ్ కాయిల్స్. సో ఒక మెషిన్ యొక్క వైండింగ్ను మనము రీవైండింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలిపోయిన లేదా బర్న్ అయిపోయిన కాయిల్స్ను మనము తీసివేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆఫ్టర్ కలెక్టింగ్ ద కంప్లీట్ డేటా అండ్ కన్ఫర్మింగ్ ద ఫాల్ట్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్, ద ఆపరేషన్ ఆఫ్ రీవైండింగ్ షుడ్ బి క్యారీడ్. Start stripping the stator or rotor windings by cutting wires one side. ఇదే విధంగా ఆఫ్టర్ కలెక్టింగ్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనము ఆ వైర్స్ని ఒకవేళ అవి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి బయటకు వెళ్ళవు. సో మనం ఒక వైపు నుంచి కట్ చేసి ఇంకో వైపు నుంచి మనము లాగి తీసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ పుల్లింగ్ ద కాయిల్స్ ఫ్రమ్ స్లాట్స్, కౌంట్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఈచ్ కాయిల్, observe the type of end connections, whatever it is, the star or delta, number of each coil in connected to a particular segment.
నెంబర్ ఆఫ్ రోటర్ వైండింగ్స్ అండ్ క్లాస్ ఆఫ్ ఇన్సులేషన్ యూజ్డ్ ఫర్ వైండింగ్. సో ఈ దీంట్లో మనం ఏం చేయాల్సి ఉందంటే ఖచ్చితంగా మనము స్లాట్స్ని బయటకు లాగకన్నా ముందు టర్న్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత అది స్టారా డెల్టానా, లేదంటే దాంట్లో ఉన్నటువంటి వైండింగ్స్ మరియు దాంట్లో వైండింగ్కి ఉపయోగించబడినటువంటి ఇన్సులేషన్ యొక్క క్లాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ స్లాట్స్ ఫర్ arrangement of winding. After removal of windings, the slot insulation should be removed. If any part of insulation sticks to slots, use a knife or any other sharp instrument to remove the parts. The dirt or any foreign material should be removed from stator. This can be done by means of air compressor or blower. The insulation should be 6 mm longer than the length of slots and cuff off the ends of insulation as shown in figure. The average size of leatheroid paper is 7 to 10 to 12 mm for a slot insulation and 0.007 thick for separation of starting and running winding. సో ఇక్కడ మనము ఏం చెప్తున్నామంటే స్లాట్లో నుంచి మనం ఇన్సులేషన్ను, పాత ఇన్సులేషన్ను తీసివేయాలంటే ఖచ్చితంగా కొత్త ఇన్సులేషన్ చేయాలంటే పాత ఇన్సులేషన్ తీయాల్సిందే. కాబట్టి పాత ఇన్సులేషన్ని మనము మొత్తం క్లీన్గా మనము క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు లోపల ఏదైనా డర్ట్ కానీ, ధూళి కానీ, దుమ్ము కానీ ఉండకుండా ఖచ్చితంగా ఎయిర్ కంప్రెసర్ లేదా బ్లోవర్తో మనము దాన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కింద చూపిన విధంగా మనకు ఇన్సులేషన్ అనేది 6 mm లాంగర్ ఉండాలి దాని యొక్క స్లాట్ యొక్క లెంత్ కన్నా. అదేవిధంగా 0.007 థిక్ ఆఫ్ సపరేషన్ ఇన్సులేషన్ మనకు వైండింగ్ థిక్నెస్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనము తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇన్సులేషన్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ ఈ పటంలో చూపడం జరిగింది. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ మేకింగ్ వైండింగ్ కాయిల్స్. There are different methods for making winding coils and arranging them in slots. They are, సో మనకు వైండింగ్ కాయిల్స్ చేయడానికి చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా హ్యాండ్ వైండింగ్ కాయిల్, ఫామ్ వైండింగ్ కాయిల్, స్కిన్ వైండింగ్ కాయిల్. హ్యాండ్ వైండింగ్ కాయిల్లో మీరు పటంలో చూపిన విధంగా మనము ఒక మనిషి ఖచ్చితంగా తను చేతితో మనకు వైండింగ్ చేస్తుంటాడు. చూడండి, స్లాట్ నెంబర్ 1లో నుంచి స్లాట్ నెంబర్ 4లోకి ఒక్కొక్క వైండింగ్ని మనం తీసుకొని 2 టర్న్స్ ఆఫ్ వైర్ని మనము చేస్తున్నాము. దీన్ని హ్యాండ్ వైండింగ్ కాయిల్ అంటున్నాము. అదేవిధంగా ఫామ్ వైండింగ్ కాయిల్. ఫామ్ వైండింగ్ కాయిల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫామ్ వైండింగ్ కాయిల్ పటంలో చూపిన విధంగా మనకు ఒక సపోర్టింగ్ స్ట్రిప్స్, స్లాట్ సెల్స్, ఎండ్ టర్న్ ఆఫ్ స్కిమ్, దీంతో పాటు మనకు ఫామ్ వైండింగ్ కాయిల్ ఉంటుంది. సో ఇక్కడ ఫాస్టనింగ్ నట్టు, కాయిల్ ఫామ్ దీనిలో మనం చేసుకున్న తర్వాతనే మనం మిషన్పై చేసిన తర్వాతనే దీనికి అక్కడ తెచ్చి మనము స్లాట్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్కిన్ వైండింగ్ కాయిల్. స్కిన్ వైండింగ్ టూల్తో మనం చేసేటటువంటి ఈ వైండింగ్ని స్కిన్ వైండింగ్ కాయిల్ అంటున్నాము. మీరు పటంను ఒకసారి గమనించవచ్చు. సో ఒక స్కిన్ వైండింగ్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. Varnishing, baking, assembling. Varnishing, the process of applying a thin coat of liquid insulating material over the armature winding is called varnishing. సో వార్నిషింగ్ అనగా ఏంటంటే ఒక లిక్విడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ని, సో మనకు సాలిడ్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది లిక్విడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేటువంటి వార్నిషింగ్ను, ఒక పదార్థాన్ని వార్నిషింగ్ అంటాం మనము. ఈ లిక్విడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ను మనము వైండింగ్ పై అప్లై చేయడాన్ని మనం వార్నిషింగ్ అంటున్నాము. దీని వలన మనకు ఇట్ ప్రొవైడ్స్ గుడ్ ఇన్సులేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రొటెక్ట్స్ ద వైండింగ్ ఫ్రమ్ షార్ట్స్, లీకేజెస్, మాయిశ్చర్, హెడ్సెట్ ఎట్సెట్రా. ఇట్ ఈస్ ఆల్సో బైండ్స్ ద ఆర్మేచర్ వైండింగ్. సో ఇది ఒక మెకానికల్ స్ట్రెంగ్త్ని, గుడ్ ఇన్సులేషన్ని, అదేవిధంగా మనకు మాయిశ్చర్ నుంచి మనకి ఇది రక్షణ ఇస్తుంది. అదేవిధంగా లీకేజ్ నుంచి కూడా మనకి ఇది కాపాడుతుంది. సో ఇక్కడ మనకు దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ఇన్సులేటింగ్ వార్నిష్. ఇన్సులేటింగ్ వార్నిష్లో మనకు 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. ఒకటి ఏ క్లాస్ ఎయిర్ డ్రైయింగ్ టైప్ వార్నిష్, ఈ క్లాస్ బేకింగ్ డ్రైయింగ్ టైప్ వార్నిష్.
సో ఇక్కడ మీరు పటంలో చూస్తే మోటార్ బిఫోర్ డిప్డ్ ఇన్ వార్నిష్. సో మోటార్ని వైండింగ్ చేసిన తర్వాత వార్నిష్లో డిప్ చేయక ముందు ఉన్నటువంటి వైండింగ్ని మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మోటార్ ఆఫ్టర్ బీయింగ్ డిప్డ్ ఇన్ వార్నిష్, మోటార్ని వార్నిష్లో డిప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా ఉందనేది మీరు చూస్తున్నారు. సో బేకింగ్ ఈజ్ నథింగ్ బట్ హీటింగ్ అండ్ డ్రై ద వైండింగ్ ఫ్రమ్ మాయిశ్చర్. సో బేకింగ్ అనగా ఏంటంటే మనము వైండింగ్ని వేడి చేయడం, దాని వలన వైండింగ్లో ఉన్నటువంటి ఏదైనా మాయిశ్చర్ కానీ ఇంకా ఏదైనా వార్నిషింగ్లో అటువంటి ఏదైనా మాయిశ్చర్ అనేది తీసేసుకోవడానికి మనము బేకింగ్ అనేది చేస్తున్నాము. ఫర్ స్మాల్ ఆర్ ఫ్రాక్షనల్ హార్స్ పవర్ మోటార్ ద ఎయిర్ డ్రైయింగ్ టైప్ of varnish is commonly used. If the winding is to be dried, keep it in the open air for a sufficient period of time. ఒకసారి మనము దానికి వార్నిషింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ ఎయిర్లో మనము పెట్టమని చెప్తున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ బేకింగ్ టైప్ ఆఫ్ వార్నిష్, వన్స్ ద స్టాటర్ ఈజ్ హీటెడ్ అప్ ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 120 degrees centigrade, రిమూవ్ ద స్టాటర్ ఫ్రమ్ ఓవెన్. సో బేకింగ్ టైప్ వార్నిష్ అప్లై చేసినప్పుడు ఓవెన్ నుంచి 120 degrees centigrade తర్వాత మనము స్టాటర్ని బయటకు తీసేయమని చెప్తున్నారు. సో కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ టు మ్యాచ్ ద ప్రాపర్ అండ్ కవర్స్. సో ఎండ్ కవర్లను మనము మార్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది మనకు ఇక్కడ ఉంది. రొటేట్ ద రోటర్ బై హ్యాండ్ టు చెక్ ఇట్స్ ఫ్రీ మూమెంట్. సో మనకు వార్నిషింగ్ చేసేటప్పుడు మోటార్ యొక్క రోటర్ని హ్యాండ్తో రొటేట్ చేస్తూ చూసుకోవాలి, అది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని. ఆ తర్వాత దెన్ గివ్ సప్లై ఆన్ నో లోడ్ అండ్ కన్ఫర్మ్ దట్ ద మోటార్ ఈజ్ రన్నింగ్ ఎట్ ద రికమెండెడ్ స్పీడ్. సో సప్లై ఇచ్చిన తర్వాత మనం ఆ మోటార్ అనేది రికమెండెడ్ స్పీడ్తో తిరుగుతుందా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ ప్రికాషన్స్ వైల్ వార్నిషింగ్, బేకింగ్, అసెంబ్లింగ్ అండ్ ఫైనల్ టెస్టింగ్. సో ఖచ్చితంగా మనము జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కన్ఫర్మ్ దట్ ద మోటార్ వైండింగ్ హ్యాస్ బీన్ టెస్టెడ్ ఎలక్ట్రికల్లీ బిఫోర్ వార్నిషింగ్. వార్నిషింగ్ చేయడానికన్నా ముందు ఖచ్చితంగా ఆ వైండింగ్ అనేది టెస్ట్ చేయబడిందా లేదా అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది యూజ్ ద రికమెండెడ్ వార్నిషింగ్ అండ్ డ్రైయింగ్ ప్రాసెస్ యాజ్ సజెస్టెడ్ బై ద మ్యానుఫ్యాక్చర్. సో ఆ తయారీదారుడు సూచించిన విధంగానే దానికి మనము రికమెండ్ చేయబడిన వార్నిషింగ్ మాత్రమే మనము ప్రాసెస్ను మాత్రమే వాడవలసి ఉంటుంది. మూడవది రెఫర్ టు ఓల్డ్ డీటెయిల్స్ ఆఫ్ ద మోటార్ ఫర్ ద క్లాస్ ఆఫ్ ఇన్సులేషన్ యాజ్ రికమెండెడ్ బై మ్యానుఫ్యాక్చర్. సో దాని యొక్క మనం ముందుగా తీసుకోబడినటువంటి డేటా ప్రకారంగానే దానికి సూచించబడినటువంటి మోటార్ ఇన్సులేషన్ని మనం దానికి వాడాలి. నాలుగవది ప్రీహీట్ ద వైండింగ్ బిఫోర్ పుట్టింగ్ ఇన్ ద ఓవెన్ ఫర్ టెంపరేచర్ ఆఫ్ 120 degrees centigrade ఫర్ బేకింగ్. సో సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వైండింగ్ని ప్రీహీట్ చేయాలి ఇక్కడ 220 degrees centigrade బేకింగ్ కొరకు. సో తర్వాత కవర్ ద కామ్యుటేటర్ విత్ క్లాత్ వైల్ పుట్టింగ్ వార్నిష్ ఆన్ ఆర్మేచర్ వైండింగ్స్. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త. మనము వార్నిషింగ్ చేసేటప్పుడు కామ్యుటేటర్ని ఖచ్చితంగా ఒక క్లాత్తో మనం దాన్ని కప్ప ఉంచాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.